మియాపూర్ లొకేషన్ లో G+2+ పెంట్ హౌస్ తో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో ప్రైమ్ లొకేషన్ లో మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వితావిని. ఇప్పుడు నేను ఉన్న రోడ్ అయితే 30 ఫీట్ రోడ్ అండి. సరౌండింగ్స్ లో మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో చాలా ప్రైమ్ లొకేషన్. ఇక్కడ నుంచి మనకి మియాపూర్ మెట్రో అయితే జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో మనకైతే G+2 పెంట్ హౌస్ అనేది సేల్ కి ఇస్తున్నారు. సో వీళ్ళ దగ్గర 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకసారి సరౌండింగ్స్ కూడా చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్. సో ప్రెసెంట్ ఇంకా మనకి వైట్ పెయింట్ అనేది చేశారు. ఇంకా మనకి ఎలివేషన్ ఇంకా అవన్నీ కలర్స్ అవన్నీ చేయలేదండి. సో ఇంకా ఏం చేయండి, ఇంత మంచిగా ఉంది. చేసిన తర్వాత ఇంకా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా. డిలే చేసుకోకుండా కింద మనం పార్కింగ్ ఏరియా అవన్నీ చూసుకుందాం పదండి. సో ఇదైతే మనకి 160 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనమైతే పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఈజీగా 2 కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి కింద రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ అండి. ఇదైతే మనకి ఈజీగా మంచిగా రెంట్ వసూలు అవుతుంది. కింద చూసుకుంటే 1 BHK ఇచ్చారు. సో ఇక్కడ మనకి హాల్ ఏరియా, ఇటు మనకి కిచెన్ ఏరియా, అలాగే ఇక్కడ మనకి పూజకి కావాల్సిన సామాన్ పెట్టుకోవడానికి పూజ రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మనకి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ నెక్స్ట్ మనకి బెడ్రూమ్ ఇస్తున్నారండి. సో మనకి చాలా స్పేషియస్ గా ఉంది. సెల్ఫ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అద్భుతంగా ఉందండి. సో ఇప్పుడే ఇమీడియట్ గా చూసిన వెంటనే ఈ ప్రాపర్టీకి కాల్ చేశారంటే ఇక్కడ మనకి డోర్ కూడా ఇచ్చారు చూడండి బయట పార్కింగ్ కి. సో ఇమీడియట్ గా మీరు కాల్ చేస్తారంటే మనకి ఈ ప్రాపర్టీ అనేది దక్కుతుంది. సో వీళ్ళ దగ్గర 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం పదండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు లిఫ్ట్ కూడా పెట్టిస్తారు. ఇదంతా కారిడార్ స్పేస్, పైన ఫాల్ సీలింగ్ వర్క్ మొత్తం చేసిస్తారు. అలాగే ఒక్కసారి ఇక్కడ టేక్వుడ్ చూసుకుంటే క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్ డోర్ చౌక్ పెట్టారు. ఒకసారి డిలే చేసుకోకుండా హాల్ ఏరియా అవన్నీ కవర్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఎదురుగా టీవీ పాయింట్ వస్తుంది. వెంటిలేషన్ పర్పస్ మనకి 2 విండోస్ ఇచ్చారు. వివిఎన్ కన్స్ట్రక్షన్స్ వారి సాయి అనురాగ్ కాలనీ, మియాపూర్, 160 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్. ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ వస్తుందండి. G+2+ పెంట్ హౌస్. ఇదైతే మనకి పూజా గది పక్కనే మనకి కిచెన్ ఏరియా ఇచ్చారు. అయితే ఇది మనకి ఓపెన్ కిచెన్ గా ఈజీగా 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ కి ఆనుకుని మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. అయితే ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ చూసుకుంటే 4600. ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇది కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు. సో ఇక్కడ కామన్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి. అయితే ఇది కూడా మనకి రెంట్ కావాలనుకుంటే రెంట్ ఇవ్వచ్చు అండి. 32x45 డైమెన్షన్స్ ఇస్తున్నారు. అసలు ఎటువంటి లైటింగ్స్ లేకుండా చూడండి. వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. పైన పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ అనదర్ బెడ్రూమ్ చూపిస్తాను. అయితే ఇది మనకి 100% వాస్తు, 24/7 వాటర్ ఫెసిలిటీ. ఇది ఇంకొక బెడ్రూమ్ అంటే దీంట్లో అటాచ్డ్ మనకి బాల్కనీ ఏరియా ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకి బాల్కనీ ఏరియా కనిపిస్తుంది చూడండి. సరౌండింగ్స్ లో మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ చూద్దాం పదండి. అయితే మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము. సేమ్ కింద ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా కూడా పైన అలే ఉందండి. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇది మనకి ఎంట్రన్స్. ఇదంతా కారిడార్ స్పేస్. సో ఇప్పుడు పైన ఒకవేళ మనం కింద అయినా ఉండొచ్చు, లేదంటే పైన కూడా ఉండొచ్చు. సో ఎటు చూసినా మనకి రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ అండి. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇదంతా హాల్ ఏరియా. సో యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కిచెన్. ఇక్కడ పూజా రూమ్ నెక్స్ట్ కిచెన్ కి ఆనుకుని మనకి వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి ల్యాండ్ దొరకడమే చాలా రేర్ అండి ఈ ప్రైస్ కి. కానీ వీళ్ళు మాత్రం G+2 విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మరీ ఇస్తున్నారు. ఇదైతే మనకి వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో వెంటిలేషన్ విండో హైట్ చూసారా ఒకసారి, చాలా హైట్ గా ఇస్తున్నారు. సో నార్మల్ గా ఎవరు ఇంత హైట్ గా ఇవ్వరండి, కానీ వీళ్ళు మాత్రం చాలా హైట్ గా ఇస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ లో. ఇదైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఎలా ఉందో అలానే ఉంది చూడండి. సో ఇక్కడ డీలే చేసుకోకుండా ఒక్కసారి పైకి వెళ్ళి పెంట్ హౌస్ చూసుకుంటూ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫైనల్ గా మనం పెంట్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు. ఈవినింగ్ టైంలో ట్యూషన్స్ చెప్పుకోవడానికి కానీ, ఈవినింగ్ టైంలో వచ్చి స్నాక్స్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే పెంట్ హౌస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే చూడండి వాష్ ఏరియా లాగా ఇచ్చారు. సో చాలా స్పేషియస్ గా ఉంది. పైకి వెళ్ళడానికి ఇలాంటి స్టెప్స్ పెట్టారు. అలాగే మనకి వాటర్ ట్యాంక్ పైన ఇచ్చారు. అయితే ఇక్కడ పెంట్ హౌస్ ఇచ్చారండి. సో మనకి చూసుకున్నారు కదా, కింద మనకి 1 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK, సెకండ్ ఫ్లోర్ లో 2 BHK, అండ్ ఇక్కడ మనకి పెంట్ హౌస్ లో కూడా ఇచ్చారు 1 BHK. సో ఇదంతా హాల్ ఏరియా.
కిచెన్, పూజా రూమ్. సో పెంట్ హౌస్ అంటే నార్మల్ గా స్మాల్ గా ఉంటుంది, కంజెస్టెడ్ గా, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి. సో కిచెన్ కూడా ఈజీగా 2 to 3 మెంబర్స్ మంచిగా వర్క్ చేసుకోవచ్చు. హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే దీంట్లో కూడా మనకి బెడ్రూమ్ కూడా ఉంది చూడండి. అయితే ఈ బెడ్రూమ్ లో మనకి విండో కూడా చూసుకునే చాలా హైట్ గా ఇచ్చారు. సో వెంటిలేషన్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీసా కాబట్టి చాలా మంచి వెంటిలేషన్ ఉండండి. అలాగే దీంట్లో మనకి హాల్ ఏరియాలో అటాచ్డ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి వాష్రూమ్ అండ్ బాల్కనీ ఇచ్చారు. సో చూసారు కదా, సో క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం కూడా మనకి పైప్స్, అలాగే ఆశీర్వాద్ పైప్స్ ఇచ్చారు, సిమెంట్, రెడ్ మనకి బ్రిక్స్ ఇచ్చారు, మొత్తం కూడా శాండ్ అంతా కూడా క్వాలిటీ యూస్ చేశారు. సో ఇది కూడా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ప్రాపర్టీ మొత్తం చూసారు కదా, ఎంత అద్భుతంగా ఉంది కదా. ప్రైస్ విన్నారంటే అంత షాక్ అవుతారు, ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్ లో G+2+ పెంట్ హౌస్ ఇస్తున్నారు. మనకి రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ. ఆలస్యం చేశారంటే ఈ ప్రాపర్టీ మిస్ అవుతారండి. సో బిఫోర్ దట్ మిస్ కాకూడదంటే వెంటనే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. అయితే మనకి నార్మల్ గా మియాపూర్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మియాపూర్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్ కదా. సో మనకి డీమార్ట్, షాపింగ్ మాల్, స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో వస్తుంది. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత రీజనబుల్ ప్రైస్ లో మనకి G+2 పెంట్ హౌస్ ఇస్తున్నారు. అయితే ఈ ప్రైస్ చూసుకుంటున్నట్లయితే 2 CR 59 lakhs అంటున్నారండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదంటారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఇమీడియట్ గా కాల్ చేయండి. థ్యాంక్ యూ.